మానవ జన్మ ఎట్లా కలుగుతుందో అట్లే క్రొత్త జన్మ దేవుని వలన కలుగుతుంది. ఇది ద్విజన్మ కాదు, లేక మరో జన్మ కాదు. మన హృదయంలో కొత్త జన్మ దేవుడే ఇస్తాడు. ఇది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కలుగుతుంది. నీరు అనగా బాప్తిస్మము కాదు, నీరు అనగా దేవుని వాక్యము, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. నీరు పరిశుభ్రపరుస్తుంది, మన శరీరములకు శుద్ధి చేస్తుంది. స్నానము చేశాము అంటే మన మురికిని నీటితో కడిగి వేసుకొనుట. అట్లే ఒక వ్యక్తి వాక్యమును విన్నప్పుడు అతనిలో పశ్చాత్తాపము పుట్టి పాపమును విడిచిపెట్టును. అప్పుడు ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దైవ జీవమును అతనిలో ఉంచును. అతని ఆత్మ వెలిగించబడును. అతడు పొందిన దైవ జీవము పాపమును అసహించుకొనును. అతనికి నూతన హృదయము, దైవ స్వభావము, నూతన మనస్సు వచ్చును. అప్పటి నుండి అతని జీవితము మారిపోవును. ఇదే క్రొత్త జన్మ. క్రొత్త జన్మ పొందిన వారు అబద్ధమాడరు, వ్యభిచరించరు, అపవిత్రముగా జీవించరు, ఇక మత్తు పదార్థములు తాగరు, ఇక చెడ్డ పనులు చేయరు,